హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 41. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఏంట్రా, సింపుల్గా సారీ చెప్తే సరిపోతుందా? కొంచెంలో ప్రమాదం తప్పింది, లేకుంటే నీ డొక్కు బైక్తో మమ్మల్ని గుద్దేసుంటే మేము ఏమైపోవాలరా? మాకు కాళ్ళు చేతులు విరిగి ఉంటే ఎవడిదిరా బాధ్యత? ఈ రోజుల్లో అన్నీ బాగుంటేనే బతికేది కష్టంగా ఉంది. అలాంటిది నువ్వు గుద్దేసి మాకు ఏమన్నా అయి ఉంటే ఎలా బతకాలిరా? అసలే పెళ్ళి కూడా కాలేదు. ఎంతో అందంగా ఉండి అన్ని పార్ట్స్ సరిగా ఉంటేనే ఈ రోజుల్లో నీలాంటి ఎవడో ఒక గొట్టంగాడు వచ్చి అమ్మాయిల్ని పైనుంచి కింద దాకా ఆ ఎక్స్రే కళ్ళతో చూసి 100 వంకలు పెడతాడు అంటూ చెడామడా తిట్టేస్తూ ఉంటుంది. ఇంకా ఆ అబ్బాయి వల్ల కాక బైక్ పై నుండి దిగి, అయ్యో ఎందుకండి అన్నేసి మాటలు అంటున్నారు, తప్పు నాదే అండి, సారీ అండి, ఇదిగో ఇక్కడ ఈ కారు ఉండడం వల్ల బ్యాక్ నుండి వచ్చిన నాకు అక్కడ నుండి మీరు కనిపించలేదు, అందుకే ఇలా జరిగింది, ప్లీజ్ అండి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అంటూ వాళ్ళ ముందుకు వస్తాడు. పండు వాళ్ళు అతను చెప్పాక పక్కకి చూస్తారు. అక్కడ కారు ఉండడం వల్ల నిజంగానే వెనక నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ వాళ్ళు కనిపించే అవకాశమే లేదు. అతని మాటలు నిజమే అనిపించి అతని తప్పేం లేదు అనుకుంటుంటారు. లేక మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. వాళ్ళ ముందుకు వచ్చిన అతను తన హెడ్కి పెట్టుకుని ఉన్న హెల్మెట్ తీస్తాడు. అంతే, అతన్ని చూసిన వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. లేక అయితే అతన్ని చూసి బిగుసుకుపోతుంది. కొన్ని క్షణాల తరువాత పక్కన ఎవరో హార్న్ కొట్టిన సౌండ్కి షాక్ నుండి తేరుకుని అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, శివా గారు మీరా అంటారు అందరూ ఒకేసారి తడబడుతూ. అవునండి నేనే అంటాడు శివ. లేక మాటలకి బిక్క చచ్చిపోయి, సారీ అండి చూసుకోలేదు అంటాడు. అయ్యయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటండి? ఏం పర్లేదు, చూసుకోలేదు అంటున్నారుగా, చూసుకుని ఉంటే ఇలా చెయ్యరుగా. మీరు చెప్పింది నిజమే అని మాకు అర్థమైంది, మీ గురించి మాకు తెలీదా? ఇట్స్ ఓకే అంటూ, అవును మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటుంది పండు. పండు అలా మాట్లాడేసరికి అతనికి కొంచెం టెన్షన్ తగ్గి ఆమె అతన్ని అర్థం చేసుకున్నందుకు కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యి, అది నేను పక్కనే ఉన్న రెస్టారెంట్కి వచ్చాను, బైక్ పార్క్ చేసి వెళ్దాం అని ఇక్కడికి వచ్చి ఇలా అయింది అని చెప్తాడు శివ. ఓ అవునా, గుడ్, మరి మీరు ఒక్కరే వచ్చారా అని అడుగుతుంది. నోనో లేదండి, నేను కృష్ణ వచ్చాము, వాడు రెస్టారెంట్ లోపలికి వెళ్ళాడు, నేను పార్కింగ్ కోసం ఇలా వచ్చాను అని చెప్తాడు శివ. కృష్ణ వచ్చాడు అని చెప్పగానే పండుకి ఎందుకో తనకి తెలియకుండానే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అతన్ని ఆ రోజు చూడడం, కలిసి మాట్లాడి అతను చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పలేకపోయానే అని ఆమెకి బాధగా ఉండేది. ఇప్పుడు తనకి కృష్ణని కలిసే ఛాన్స్ వచ్చిందని సంతోషిస్తుంది. ఫ్రెండ్స్ కూడా కృష్ణ వచ్చాడా, ఓహ్ గుడ్, మళ్ళీ మాకు ఇన్ని రోజులకి అతన్ని మీట్ అయ్యే లక్ వచ్చిందన్నమాట అంటారు నవ్వుతూ. అవునా, అయితే పదండి వెళ్దాం అంటాడు శివ ముందుకు నడుస్తూ. ఓకే అంటూ వాళ్ళు ముందుకు కదులుతారు. కానీ లేక మాత్రం ఇంచు కూడా కదలకుండా అలాగే బొమ్మలా బిగుసుకుపోయి ఉంటుంది. వాళ్ళు లేక రావట్లేదని గమనించి, ఏంటే ఏమైంది, అక్కడే ఆగిపోయావు, వెళ్దాంరా అంటూ ఆమెని కదుపుతారు. లేక ఒక్కసారిగా ఉలిక్కిపడి శివాని కంగారుగా చూస్తూ ఆమె ఇప్పటి వరకు అతన్ని తిట్టిన తిట్లను గుర్తు చేసుకుని, అయ్యో ఎంత తప్పు చేశాను, అక్కడ ఉండేది ఎవరో కూడా చూసుకోకుండా ఎన్నెన్ని మాటలు అన్నాను అనుకుంటుంది మనసులో గిల్టీగా. పండు వాళ్ళు, ఏంటే రమ్మంటుంటే రాకుండా అలా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, అక్కడ కృష్ణగారు ఉన్నారంట, వెళ్దాంరా అంటుంది. లేక శివాని చూసి ఆమె తిట్లు గుర్తొచ్చి గిల్టీ ఫీల్ అయి తలదించుకుని, సారీ శివ గారు, మీరు అని తెలియక అలా తిట్టేశాను అంటుంది చిన్నగా. లేక ఫేస్ చూసి ఫ్రెండ్స్లో లోపల చిన్నగా నవ్వుకుంటారు. శివ లేక పరిస్థితి అర్థం చేసుకుని, అయ్యో పర్లేదండి, మీరు మాత్రం ఊరికే ఏం తిట్టలేదుగా, నా వల్ల తప్పు జరిగింది అందుకే అలా అన్నారు, నేను ఏం అవన్నీ పట్టించుకోవట్లేదు, రండి వెళ్దాం అంటాడు. ఓకే అంటూ
అందరూ కలిసి రెస్టారెంట్లోకి వెళ్తారు. పండు వాళ్ళు కాఫీ షాప్కి వెళ్ళడం మానేసి కృష్ణ కోసం శివతో కలిసి వెళ్తారు. అక్కడ కృష్ణ లోపల శివ కోసం వెయిట్ చేస్తూ, ఏంటి వీడు పార్కింగ్ చేయడానికి వెళ్ళి అంతసేపు అయింది, ఇంకా రావట్లేదు అనుకుంటూ డోర్ వైపు చూస్తూ ఉంటాడు. అతను అలా చూస్తుండగా శివ లోపలికి వస్తూ కనిపిస్తాడు. వస్తున్నాడు వెదగా అనుకుంటూ ఉండగా అతని వెనక వస్తున్న పండుని చూసిన అతని మొహం వెలిగిపోతుంది. మనసులో మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది అతనికి. ఆమె వైపే ఎంతో ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. పండుకి కూడా తెలియని ఆనందం కలుగుతుంది లోపల. కానీ అది ఎందుకో అర్థం కాదు. బహుశా కృష్ణ గారిని చూడబోతున్నాను అన్న ఎగ్జైట్మెంట్ ఏమో అనుకుని ఇంతకీ కృష్ణగారు ఎక్కడ ఉన్నారు అనుకుంటూ చుట్టూ చూస్తూ వెళ్తుంటుంది. కృష్ణ పండు వాళ్ళని చూడగానే ఫేస్ కనపడకుండా కవర్ చేసేస్తాడు. ఓన్లీ ఐస్, మౌత్ మాత్రమే కనిపిస్తుంది. శివ కృష్ణ కనిపించక దిక్కులు చూస్తూ ఉంటాడు. దాంతో శివకి కృష్ణ కాల్ చేసి టేబుల్ నెంబర్ చెప్పి అక్కడికి రమ్మంటాడు. ఓకే అని చెప్పి పండు వాళ్ళని తీసుకుని కృష్ణ చెప్పిన టేబుల్ దగ్గరికి వెళ్తాడు శివ. కృష్ణ లోపల కోయ డ్యాన్స్ చేస్తుంటాడు. నా పండుతో ఈరోజు నేను మాట్లాడబోతున్నాను, నా పండుని మళ్ళీ ఇంత దగ్గరగా చూడబోతున్నాను అనుకుంటూ ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంటాడు. పండు వాళ్ళు అక్కడికి వస్తూనే హాయ్ కృష్ణ గారు, హౌ ఆర్ యూ అంటూ చిరునవ్వుతో పలకరిస్తారు. కృష్ణ తన ఎగ్జైట్మెంట్ని బయటికి కనిపించకుండా కవర్ చేస్తూ వాళ్ళని అప్పుడే చూసినట్టుగా బిల్డప్ ఇస్తూ హాయ్ అండి, ఐఆమ్ ఫైన్, వాట్ ఏ సర్ప్రైజ్, మీరేంటి ఇక్కడ అంటాడు. వాళ్ళు మా ఆఫీస్ ఈ పక్కనే అండి, మా ఫ్రెండ్కి తలనొప్పి అంటే కాఫీ తాగి వెళ్తామని ఇలా వచ్చాము అని చెప్తారు. కృష్ణ ఓ ఓకే అంటూ కమ్మన్ సిట్ అంటాడు. వాళ్ళంతా చైర్స్లో కూర్చుంటారు. తర్వాత శివ వైపు తిరిగి మరి నీకు వీళ్ళెక్కడ కలిశారా అని అడిగితే శివాకి ఆ తిట్లు గుర్తొచ్చి ఫేస్ అదోలా పెట్టి రే ఇప్పుడు అది అవసరమా అంటూ కవర్ చేయపోతాడు. పండు ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి కలుగ చేసుకుని శివ డాష్ ఇవ్వపోవడం, లేక తిట్టిన తిట్లు అలా వాళ్ళ మధ్య జరిగింది చెప్తుంది. అది విన్న కృష్ణ శివ ఫేస్ చూస్తూ ఏంటి వీణ్ణి అన్ని తిట్లు తిట్టిందా అంటూ ఏంట్రా అన్ని తిట్లు తిన్నావా అని పగలబడి నవ్వుతాడు. ఫ్రెండ్స్కి కూడా ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చి ఇందాక ఆపుకున్న నవ్వుని ఇప్పుడు ఆపుకోలేక వాళ్ళు కూడా నవ్వేస్తారు. వాళ్ళంతా అలా నవ్వుతుంటే లేఖ మాత్రం అంతా నా వల్లే అనుకుంటూ తనని తానే తిట్టుకుంటుంది. శివ అయ్యో వీడి చేతిలో బుక్ అయిపోయానే, అందరికీ చెప్పి నన్ను ఒక ఆట ఆడుకుంటాడే అనుకుని తల బాదుకుంటాడు. వాళ్ళు పడి నవ్వుతూ నవ్వి పొట్ట నొప్పిగా ఉండడంతో చాలా కష్టపడి నవ్వుని ఆపుకునే ప్రయత్నం చేస్తారు. పండు అలా నవ్వుతూ ఉంటే కృష్ణ తనని తాను మర్చి ఆమెనే చూస్తూ ఆమె అందమైన రూపాన్ని అతని కళ్ళల్లో నింపుకుంటూ ఆమె చిరు మందహాసాన్ని అతని మనసులో నింపుకుంటాడు. అలా కొంతసేపు నవ్వుకున్నాక నవ్వడం ఆపేస్తారు. లేక ఫీల్ అవుతూ క్షమించండి అన్నట్టు చూస్తుంది శివ వైపు. అతను ఓకే నో ప్రాబ్లం అన్నట్టు సైగ చేస్తాడు కళ్ళతోనే. తర్వాత పండు మాట్లాడుతూ చాలా థ్యాంక్స్ అండి, ఆ రోజు మీరే కనుక రాకుంటే మమ్మల్ని ఆ వెధవల నుండి సేవ్ చేయకుంటే మా పరిస్థితి ఏంటి అని ఊహించడానికే భయంగా ఉంది. మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ ఎంతో కృతజ్ఞతగా చూస్తుంది అతని వైపు. దానికి కృష్ణ అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి, ఏదో నేను చేయగలిగింది చేశాను అంతే అంటాడు చాలా తేలిగ్గా. లేదు కృష్ణ గారు, ఈ రోజుల్లో మనుషులు ఎవరూ మీలా థింక్ చేయడం లేదు. కళ్ళ ముందే ఒక మనిషి నిండు ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా మనకెందుకులే అన్నట్టు చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారు. అలాంటి మనుషులు ఉన్న ఈ సమాజంలో మీరు వాళ్ళల్లా ఆలోచించకుండా నాకెందుకులే అని వదిలేయకుండా అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్లలు అలాంటి ప్రమాదంలో ఉన్నారు అని గుర్తించి మమ్మల్ని కాపాడడమే కాకుండా ఆ టైంలో మమ్మల్ని సేవ్ చేశాం అన్న వంకతో ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోకుండా అందరిలా మమ్మల్ని తప్పుడు దృష్టితో చూడకుండా మీ సొంత వాళ్ళల్లా మమ్మల్ని ఆ నైట్ అంతా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.
అలాంటి మీకు థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది. నేను మీకు ఆ రోజే థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. కానీ ఆ రోజు నాకు స్పృహ వచ్చేసరికి మీరు ఏదో పని ఉందని బయటికి వెళ్ళిపోయారు. సో ఆ రోజు నాకు మీతో మాట్లాడడం అవకాశం లేకపోయింది అని చెప్తుంది. కృష్ణ పండు మాటలు వింటూ ఆమెని అపురూపంగా చూసుకుంటూ మనసులో ఎంత మంచి వ్యక్తిత్వమే బంగారం నీది, నీలో అన్ని గుణాలు ఉన్నాయి అనుకుంటూ పైకి అయ్యో ఇంక చాలండి, మీరు ఇప్పటికే మీ మాటలతో నన్ను అందరంత ఎత్తుకి ఎత్తేశారు. ఇంక నా వల్ల కాదు. మీరు అన్నిసార్లు థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయివాణ్ణి చేస్తారా అంటూ చూస్తాడు. దాంతో పండు అయ్యో అలా ఏం కాదండి, మిమ్మల్ని ఎప్పటికీ పరాయివాడిలా చూడము అని చెప్తుంది. "హ్మ్, ఓకే మరి మనం ఇప్పటి నుండి ఫ్రెండ్స్" అంటాడు కృష్ణ చేయి ముందుకు చాపి నవ్వుతూ. ఓకే అంటూ పండు కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది. కృష్ణకి పండు తన చేతిని పట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. పండుకి కూడా ఏదో తెలియని కంగారుగా ఉంటుంది. ఇద్దరూ తల ఎత్తి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఏదో మాయల ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు కామ్గా ఉన్న ఫ్రెండ్స్ మరి మేము వద్దా అంటారు. ఆ మాటకి ఇద్దరూ తేరుకొని చేతులు వదిలేసి మనమంతా ఫ్రెండ్స్ ఇప్పటి నుండి అంటారు నవ్వుతూ. హా, అలా అయితే ఓకే అంటూ వాళ్ళు కూడా నవ్వేస్తారు. సరే సరే, ఏం తింటారు మీరు అని అడుగుతాడు కృష్ణ మెనూ చూస్తూ. పండు అయ్యో మాకేం వద్దండి, మేము జస్ట్ కాఫీ కోసం వచ్చాము, కాఫీ తాగి వెళ్ళిపోతాం అని చెప్తుంది. అదేంటండి అలా అంటారు, ఓన్లీ కాఫీయేనా? నేను ఒప్పుకోను. ఫస్ట్ టైం అందరం కలిసాం, మీరు ఏదైనా తినాల్సిందే అంటాడు. లేదండి మాకేం వద్దు, ఇంటికి వెళ్ళి డిన్నర్ చేస్తాం అంటుంది పండు. నో, మీరు ఈరోజు మాతో కలిసి డిన్నర్ చేయాల్సిందే అంటాడు కృష్ణ. పండు ఫ్రెండ్స్ వైపు చూస్తుంది ఏం చేద్దాం అన్నట్టు. కృష్ణ వాళ్ళ వైపు చూస్తూ ఇప్పుడేగా ఫ్రెండ్స్ అన్నారు, ఇంతలోనే ఇలా అంటున్నారు, ఏం మాపై నమ్మకం లేదా, లేక మాతో కలిసి తినడం ఇష్టం లేదా అంటాడు ఫేస్ అదోలా పెట్టి. కృష్ణ అలా అనేసరికి పండుకి బాధగా అనిపించి అయ్యో అదేం లేదు, ఈరోజు మీతోనే తింటాం అని చెప్తుంది ఫ్రెండ్స్ వైపు చూస్తూ. వాళ్ళు కూడా ఓకే అలానే అన్నట్టు తల ఊపుతారు. కృష్ణ ఆ మాటకి సంతోషపడిపోతూ మెనూ ఇస్తూ మీకు నచ్చినవి ఆర్డర్ చేయండి అని చెప్తాడు. అలా ఎవరికి నచ్చినవి వాళ్ళు ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు. కానీ అక్కడ కృష్ణ పండు ఇద్దరు ఒకే ఫుడ్ని ఆర్డర్ చేస్తారు, అదే వెజ్ బిర్యానీ. అది చూసి ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా ఇద్దరినీ చూస్తూ మీ ఇద్దరి టేస్ట్ ఒకటేలా ఉంది అంటారు. అప్పుడు చూసుకుంటారు ఇద్దరు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ని. సేమ్ ఫుడ్ అవడంతో కృష్ణ ఆనందానికి అవధులు ఉండవు. పండు మాత్రం చిన్న నవ్వు నవ్వి మీకు ఇదంటే ఇష్టమా అంటుంది. అవునండి, నాకు చాలా ఇష్టం అని చెప్తాడు కృష్ణ. ఓ అవునా, నాకు చాలా ఇష్టం, నేను బయటకు వస్తే ఇదే తింటాను అని చెప్తుంది పండు. ఓ గుడ్ అనుకుంటూ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు. సడన్గా కృష్ణకి ఒక ఆలోచన వచ్చింది. శివాక దగ్గరగా జరిగి నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలిరా అంటూ అతని ఆలోచన ఏంటో చెప్తాడు. ఆ మాట విన్న శివాకి పొలమారినట్టయి చిన్నగా దగ్గుతూ కృష్ణ వైపు చూస్తూ ఏంట్రా నువ్వు మాట్లాడేది, పండు తినే ప్లేట్లో ఫుడ్ నువ్వు తినాలా, అది ఎలా సాధ్యం రా, పక్కన తన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చూడకుండా తినడం ఎలా, బై మిస్టేక్ వాళ్ళు కానీ చూస్తే అమ్మో ఇంకేమైనా ఉందా, ఇంతకుముందు ఆ అమ్మాయి తిట్టిన తిట్లే గుర్తొస్తున్నాయి, ఇప్పుడు కానీ ఏదైనా తేడా జరిగితే నా పని గోవింద, నా వల్ల కాదురా బాబు, నేనేం హెల్ప్ చేయలేను అని దండం పెడతాడు. చి వెధవ, ఎందుకురా అంతలా భయపడతావు, ఏం కాదులే, ఏదో ఒకటి చెయ్యి అంటాడు కృష్ణ. శివ మాత్రం నో, నా వల్ల కాదు అంటాడు కాస్త కంగారుగా. కృష్ణ క్యూట్గా ఫేస్ పెట్టి రేయ్ బావా, నువ్వే అలా అంటే ఎలారా, నాకు నా బంగారం ఎంగిలి తినాలని ఉందిరా, ప్లీజ్ రా ఏదో ఒకటి చేయరా, నువ్వే హెల్ప్ చేయనంటే ఇంకెవరు చేస్తారురా, ప్లీజ్ ప్లీజ్ అంటాడు రిక్వెస్టింగ్గా. కృష్ణ ఫేస్ చూసి అబ్బా అంత క్యూట్గా ఫేస్ పెట్టి అడిగితే ఎలా కాదంటాను, ఉండు ఏదో ఒకటి చేస్తా అని చెప్పి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటాడు శివ.
ఇప్పుడు కృష్ణ కోసం శివ ఏం ప్లాన్ వేస్తాడో ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.